భారతదేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీ ఇష్టకామేశ్వరి సమేత శ్రీ సత్యరామ రసలింగేశ్వర స్వామి ఆలయమును 108 స్తంభములతో నిర్మించబడినది. ఇది బిక్కువోలు మండలంలో ఇళ్లపల్లి గ్రామమునకు సమీపములో శివాపురం శ్రీ సత్యరామ తిలక్ ఆశ్రమంలో ఈ ఆలయం నిర్మించబడినది. ఈ ఆలయములో ఒక్కొక్క స్తంభానికి 1108 శివలింగములు ఉండును. గర్భాలయములో పాదరసంతో తయారు చేయబడిన శివలింగము ఉండును. ఆలయంలో 1,19,664 శివలింగములు ఉండును. ప్రతిరోజు గోదావరి నీరుతో 108 స్తంభాలకు అభిషేకము జరుగును. 108 స్తంభాల్లో అభిషేకం జరిగిన నీరు ప్రధాన గర్భాలయములో ప్రవేశించి 108 ద్వారాలుగా పాదరస లింగముపై పడును. ప్రతి స్తంభమునకు క్రింది భాగమున ఒక శివలింగము ఉండును. ఇలా 108 స్తంభములకు 108 శివలింగములు ఉన్నవి. ఈ స్తంభములో ఉన్న ఏ శివలింగమునకు అభిషేకం చేసినా ఆ నీళ్లు గర్భగుడిలో ఉన్న పాదరస లింగముపై పడతాయి. హోమము జరుగును. ఇప్పటికీ 250 చండీ హోమములు జరిగినవి. కాలసర్ప దోషము ఉన్నవారు, వివాహము కానివారు, సంతానము లేనివారు ఈ చండీ హోమంలో పాల్గొనవచ్చు. ఇంతకు ముందు చెప్పిన విధముగా స్తంభములోని శివలింగముపై అభిషేకం చేసిన నీళ్లు ఈ విధంగా గర్భగుడిలోని శివలింగముపై పడును. స్వామివారికి ప్రక్కనే కోరిన కోరికలు తీర్చే ఇష్టకామేశ్వరి అమ్మవారి దివ్యమైన రూపం దర్శనమిచ్చెను. ఇష్టకామేశ్వరి అమ్మవారికి పక్కనే అన్నపూర్ణాదేవి దర్శనమిచ్చును. భాగములో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహమును చూసిన వెంటనే భూభాగములో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహము చూసిన వెంటనే మనసుకు ఆనందం కలుగును. ఆ భూభాగంలోనికి సెల్ ఫోన్ యొక్క టార్చ్ లైట్ వేసుకుని వెళ్ళవలను. ప్లీజ్ సబ్స్క్రైబ్ రామానాయుడు ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్.